ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం నల్లగడ్డ గ్రామంలో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో తమ్ముడి కుటుంబంపై అన్న కుటుంబం వేటకొడవళ్లతో దాడి చేసింది. వివరాలకు వెళ్తే నల్లగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అనుమల నాగరాజుకు అన్న రమణకు మధ్య గత 3 ఏళ్లుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. అయితే శనివారం రాత్రి అనుమల నాగరాజు ఇంట్లో లేని సమయం చూసి అన్న రమణ, వదిన మల్లేశ్వరి, వారి కుమారుడు సాయిలు కలిసి నాగరాజు భార్య హేమలత, కుమారుడు మాధవులపై వేటకొడవళ్లతో దాడి చేశారు. దాంతో నాగరాజు భార్య హేమలత, కుమారుడు మాధవులకు తీవ్ర గాయాలవడంతో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముక్కు మీద చేతికి కొంచెం మెల్లిగా 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 ఎంతేనా? మేము అప్పుడు ఉన్నాము 10 నిమిషాలు ఇంటికి వచ్చాయండి. 10 నిమిషాలు మంచిది కాదా? నేను అటు చూసుకొని పోతున్నారు. అన్ని వేసుకుని ఇస్తారా లేదా మీరు? అడుగు ఎవరు నాగరాజు, మాది నల్లగడ్డ గ్రామము. నాకు మా అన్న మధ్య కొన్ని ఆస్తి తగాదాలు దాదాపు ఒక 3 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఈ 3 ఏళ్ల క్రమంలో మా అన్న ఎన్నేళ్ళ నుంచో విడిపోయినాడు. దాదాపు 2001 సంవత్సరంలో. 2001 సంవత్సరం నుంచి ఇంతవరకు మా నాయన చూసుకునేది కానీ ఏమీ కానీ లేదు. మా నాయన చనిపోయిన తర్వాత కూడా ఆయన వచ్చింది లేదు, ఏం లేదు. ఈ మధ్యకాలంలో కొంచెం రాజీకి వస్తాము అని చెప్పి తరచూ ఇంటికి వస్తున్నాడు. ఈ చనువుతో అదే చనువుతోనే ఆమెను నేను ఇంట్లో లేని సమయంలో చూసి బయట కూర్చొని వేరే ఊళ్ళోనే పోయినాను. ఆ వచ్చేలోపే ఈమెను ఈ విధంగా చేసి నా కొడుకును, ఈమెను, మా భార్యను, హేమలతను ఇద్దరిని ఇష్టానుసారంగా గోడలతో వేటకొడవలతో నరికి ఈ విధంగా అంటే ఆ విధంగా మామూలుగా చంపడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు వీరిని ఎక్కడికి తరలించినారన్నా? నంద్యాల.